వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలోని పొదిలి టొబాకో ఆక్షన్ సెంటర్కి వెళ్లి అక్కడ తీవ్రంగా నష్టపోతున్న తంబాకు రైతుల కోసం ఓ కీలకమైన ప్రజా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతులు తమ పంటలకు ధరలు తీవ్రంగా పడిపోవడంతో ఆర్థికంగా కుంగిపోయారు. గత ఏడాది కిలోకు 360 రూపాయలు లభించిన వర్జీనియా తంబాకు ధరలు ఈ సంవత్సరం 220 రూపాయల నుండి 260 రూపాయలు మధ్యకే పరిమితమయ్యాయి. తక్కువ గ్రేడ్ తంబాకు అయితే కిలోకు 240 రూపాయల నుండి నేరుగా రూ.1.60-1.80కి పడిపోయింది. జగన్ మాట్లాడుతూ ఈ పరిస్థితిని తడిసిముద్దవుతున్న రైతులను గవర్నమెంట్ ఆదుకోవడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది టోటల్ 220 మిలియన్ కిలోల తంబాకు పంట ఉండగా ఇప్పటివరకు కేవలం 40 మిలియన్ కిలోలే ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయబడిందని తెలిపారు. మిగతా పంట కొనుగోలు కాకపోతే రైతుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే కనీస మద్దతు ధర ఎంఎస్పీతో పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ పర్యటన సందర్భంగా రైతులు తమ కష్టాలను, అప్పుల భారాన్ని, దిగజారిన ధరల వల్ల కలిగిన నష్టాలను ఆయనకు వ్యక్తిగతంగా వివరించారు. కార్యక్రమం సమయంలో వైఎస్సార్సీపీ మరియు టీడీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. టీడీపీ మహిళలు అమరావతి వ్యాఖ్యలపై జగన్కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సమయంలో ఇరువర్గాలు గొడవపడగా కొందరు పోలీస్ కానిస్టేబుళ్లు మరియు మహిళలు గాయపడ్డారు. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఎంఎస్పీ కొనుగోళ్లను రద్దు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. తక్షణమే రైతుల కోసం మద్దతు ధరలతో కొనుగోళ్లు ప్రారంభించి నష్టపరిహారం, పెట్టుబడి సాయం వంటి రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులతో ఆయన ప్రత్యక్ష భేటీ, వారి బాధలు విన్న విధానం, అలాగే నిరసన సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ఈ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా నిలిపాయి. వ్యవసాయ సమస్యల పరిష్కారంపై జగన్ తీసుకున్న స్టాండ్, ఆయన రైతుల పక్షాన నిలిచిన ధోరణి ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.